సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్. కలియుగ ప్రత్యక్ష దైవము తిరుపతి వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయినాథుడు. అదేవిధంగా ఈ యొక్క దేవాలయము మినిస్టర్ రోడ్, రాణిగంజ్, నల్లగుట్ట సాయిబాబా దేవాలయం. ఒకప్పుడు ఇదికి మినిస్టర్ రోడ్ అని పేరు. ఈ యొక్క దేవాలయము 1951లో నిర్మించారు. అప్పట్లో శంకరయ్య, అంజయ్య గారులు ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేస్తూ ఈ గుడి ఒక చిన్న షెడ్డు మాదిరిగా ఉండే దాన్ని ఇక బాబా ఫోటో అప్పటి నుంచి ఈ యొక్క ఫోటో అదే విధంగా ఉంది. తర్వాత వాళ్ళు నిత్య దీపారాధన చేస్తూ ఉండి తర్వాత 1983లో వెంగళి హనుమంతరావు గారి వారి తల్లి పేరు మాణిక్యమ్మ, వారి జ్ఞాపకార్థము ఈ యొక్క దేవాలయము పునర్నిర్మించడం జరిగింది. తర్వాత ఈ యొక్క దేవాలయంలో ప్రతిరోజు కూడా నిత్య ధూప దీపారాధనతో పాటు 4 బాబాకు 4 హారతులు జరుగుతాయి. తర్వాత ఈ గుడిలో ప్రతి గురువారము అన్నదానం జరుగుతూ ఉంది. తర్వాత ఈ గుడికి వచ్చేవారు ఒకప్పుడు ఈ యొక్క దేవాలయం 1951లో కట్టినప్పుడు షిరిడీలో తప్పితే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సాయిబాబా అంటే ఎవరికి తెలియదు. ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ దేవాలయము, మొదటి దేవాలయము ఈ నల్లగుట్ట సాయిబాబా దేవాలయం. ఈ యొక్క చుట్టుపక్కల వాళ్ళు అంటే ఇక్కడి నుంచి వనస్థలిపురం కానీ, కుకట్పల్లి కానీ, ఇటు మొహిదీపట్నం తర్వాత అక్కడి నుంచి కానీ, తర్వాత ఇక్కడ బోయిన్పల్లి, సుచిత్ర దగ్గర నుంచి కూడా ఎంతోమంది భక్తులు వందలాదిగా వచ్చేవారు. అప్పటికి బాబా అంటే ఈ యొక్క సాయిబాబా అని అందరికీ తెలిసి వచ్చేవారు. బాబా షిరిడీకి కొంతమంది భక్తులు ఉన్నారు, పోతే షిరిడీకే వెళ్తారు, లేకపోతే ఈ దేవాలయంకి వచ్చే కొంతమంది భక్తులు ఉన్నారు. తర్వాత ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది. ప్రతి గురువారము సాయినాథుని షిరిడీల మాదిరిగా పల్లెకి సేవ తీస్తారు. ఈ యొక్క దేవాలయం సంబంధించి మరొక దేవస్థానము ఇది ద్వారకామాయి. ఈ యొక్క ఫోటోనే ఉంటుంది. అప్పట్లో ఈ యొక్క ఈ చిత్రపటము ఎలాగుందంటే ద్వారకామాయిలో ఎవరైతే షిరిడి సాయిబాబా ద్వారకామాయిలో ఏదైతే ఫోటో ఉందో, ద్వారకామాయి ఫోటో ఎవరైతే తీశారో హుసేన్ గారు, అతనే ఈ యొక్క ఫోటో చేశాడు. అందుకే ఈ యొక్క బాబాకు ఆ యొక్క పవర్, ప్రత్యేక యొక్క శక్తి ఉంది. కాబట్టి ఈ నలుమూల నుంచి వచ్చిపోయే భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. చిత్రపటము అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. అయితే ఎంతో మంది దాతలు ఒక 40 సంవత్సరాల నుంచి షిరిడి బాబా విగ్రహం పెడతామని ఎంతోమంది దాతలు వచ్చారు. కానీ అప్పుడు ఉన్నటువంటి శంకరయ్య, అంజయ్య వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిత్య దీపారాధన చేసేవారో వారు లేదు, ఈ యొక్క ద్వారకామాయి చిత్రపటము ఇదే విధంగా ఉండాలి అని వాళ్ళు నిర్ణయించారు. అప్పటి నుంచి ఎంతమంది దొండలు అయినా కానీ తీసుకోలేదనమాట. ఈ చిత్రపటానికే ఈ పవర్ ఉంది. ఎంతోమంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. వీసా సాయిబాబా అని కూడా పేరు ఉంది. ఇక్కడి నుంచి దండం పెట్టుకొని ఇక్కడ దగ్గరలోనే బేగంపేటలో పాస్పోర్ట్ కార్యాలయం ఉంది. ఇక్కడ దండం పెట్టుకొని పోయి వచ్చేవారికి అందరికి తప్పకుండా వీసా వస్తుందని ఒక పేరు కూడా ఉంది. తర్వాత ఈ అప్పుడు 1951 ఇదే విధంగా ఉండి తర్వాత ఈ షిరిడిలో కూడా 1975లో సాయిబాబా విగ్రహం పెట్టారు. అయితే అప్పటి నుంచి కూడా ఆ విగ్రహం అక్కడ ఉన్నా కానీ ఇక్కడ మాత్రం ఇదే చిత్రపటంతో ఇలా కంటిన్యూగా ఉంది. ఈ చిత్రపటానికే పవర్. తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.